క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమేనని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పావతి పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమేనని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పావతి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం భీమడోలు హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10th పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధత కలిగి ఉండాలి, ఉత్తీర్ణత అనంతరం అందుబాటులో ఉన్న కోర్సులు, నైతిక విలువలతో కూడిన విద్య తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల చైర్పర్సన్ గుల్లా నూకరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా కెరీర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా 9వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా భీమడోలు మండల శాఖ అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, కెరీర్ గైడెన్స్ డైరెక్టర్లు కటారి శారదాదేవి పాల్గొన్నారు. భరించలేని పురికి నొప్పులు పడి బయటికి తీసుకొస్తుంది. తాను బ్రతుకుతాదో లేదో కూడా తెలియదు. 51 డెల్స్ మ్యాక్సిమం నొప్పులు అంటండి. అలాంటిది 70 డెల్స్ పైన అమ్మ నొప్పులు పడి ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. నాన్న ఎంతో కష్టపడి మీకు అన్ని విధాలా మీ భవిష్యత్తుని తీర్చిదిద్ది ఈ ప్రపంచాన్ని మీకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి కనీ పెంచిన అమ్మా నాన్నల్ని మోసం చెయ్యొచ్చా అంటే మోసం చెయ్యకూడదు. ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో కెరీర్ గైడెన్స్ ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనదంటే కెరీర్ ఇప్పుడే ఫామ్ చేసుకోవాలి. కెరీర్కి సంబంధించి మనం ఇప్పుడే ఒక ఆలోచన ఉండాలి. అలా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది. మేడం చెప్పారు, ఒక 20 ఏళ్ళు కష్టపడండి, 80 ఏళ్ళు బాగుంటుంది. చదివే వయసు చదవకుండా ఏదో కాలక్షేపం చేసుకుంటా, మొబైల్ చూసుకుంటా, ఎవరిని కేర్ చేయకుండా గడిపేస్తే రిమైనింగ్ లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంటుంది. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్ అందరూ కూడా మనం హై స్కూల్కి వచ్చామంటే ఇవాళ ఏమర్థం అవుతుందంటే మన పేరెంట్స్ దగ్గర ఏమాత్రం పరిస్థితి ఉన్నా మన హై స్కూల్కి పంపట్లా, కాన్వెంట్కే పంపిస్తూ ఉన్నారు. ఇవాళ వచ్చామంటే మనందరం కూడా మామూలు సాధారణమైనటువంటి పిల్లలు. చదువుకుంటే ప్రతిదీ మీ కాళ్ళకాడికి వస్తుంది. మంచి చక్కటి వయసు, బ్రహ్మాండమైన ఫెసిలిటీసు, బాగా చెప్పే టీచర్లు, ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇన్ని పెట్టుకుని